ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్ కి స్వాగతం. ముందుగా వీక్షకులకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. జీవో 97ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా చెర్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు బీఆర్ఎస్వి నాయకులతో కలిసి ర్యాలీ చేపట్టారు. పాలిటెక్నిక్ కళాశాల నుండి ఎంఈఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అధికారులకు మెమోరాండం సమర్పించి హనుమాన్ టెంపుల్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. జీవో నెంబర్ 97తో ఈసెట్ లేటర్లో ఎంట్రీ, ఎస్బీ టెట్ స్వయం ప్రతిపత్తికి నష్టం జరుగుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సెట్ ను కొనసాగించి ఎస్బీ టెట్ స్వయం ప్రతిపత్తిని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు. ఈ ప్రభుత్వం జీవో నెంబర్ 97తో ఈ అభిప్రాయం తెలుసుకోకుండా ఈ ఎస్బిటెట్ అనే ఒక స్వతంత్ర సంస్థ ఉందో దీన్ని తీసుకువెళ్లి యంగ్ ఇండియా స్కిల్ ఆర్గనైజేషన్ అనే దాంట్లో విలీనం చేద్దామని చూస్తున్నారు. దీంతో ఈ విద్యార్థుల యొక్క ఈ డిప్లొమాకు విలువ లేకుండా పోతుంది. వీళ్ళు 3 సంవత్సరాలు కష్టపడి 6 సెమిస్టర్లు రాస్తూ ఎన్నో ఇంటర్నల్, ల్యాబ్లు, ఎక్స్టర్నల్ అన్ని రాస్తూ వీళ్ళు కష్టపడి చేస్తుంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళని తీసుకొని ఒక స్కిల్ పేరుతో దానికి పరిమితం లేబరర్ల వాళ్ళే చేద్దామని చూస్తుంది. వీళ్ళు చదువుకునేది ఇంజనీరింగ్ విద్య, కానీ వీళ్ళని ప్రభుత్వం ఏమంటుందంటే మీరు ఒక స్కిల్ మాత్రమే నేర్చుకొని ఒక లేబర్ వాళ్ళే కావాలని మీరు చెప్తుంది. దీనిని బీఆర్ఎస్వి ఎట్టి పరిస్థితిలో అమలు చేయనియదు. దీని రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన తెలుపుతాం అని తెలియజేస్తున్నాం. జై హింద్.